ఈరోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. అసలు సూర్య అయితే హీరో మెటీరియలే కాదబ్బా. అసలు ఇంత పిరికోడు అంటే ఎంత పిరికోడు. ఆ కుటుంబానికి ఏమన్నా అవుతుందో, ఏం చేస్తావు సింహాద్రి, నేను చూసుకుంటాను అని చెప్పాల్సింది. పోనీ అలా కూడా కాకుండా జానుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉండాల్సింది. వెళ్ళిపోయి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందామని చెప్పాల్సింది. దానికి కూడా పిరికోడు. వాళ్ళ మామకి భయపడేసి నేనేదో ఊరెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుని ఉంటాడు. ఏందో నాకు అసలు సూర్య నచ్చనే లేదు. అసలు ఈరోజు ఎపిసోడ్లో అస్సలు నచ్చలేదు. సరే, ఇంకా ఏం జరిగింది స్టోరీ విషయం లేకపోతే, ఇంకా సూర్య వచ్చేసి నిదానంగా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి వచ్చేసరికి సింహాద్రి వాళ్ళ చెల్లెలు భువనాథ అంటాడు, అబ్బా చూసావా అల్లుడు వచ్చేసాడు అని చెప్పేసి అనేసరికి, ఏమన్నయ్యా నిజమా అంటే, అవును పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటే, అవునా ఏమైందన్నయ్య ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది భువన. ఏమీ లేదు, ఒక ఆడపిల్ల గురించి చెప్పాను, ఒక ఆడపిల్ల తండ్రి పడే బాధ గురించి నేను సూర్యకి చెప్పాను, అందుకని ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి చెప్తాడు. అంతే, మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. టింగ్ డింగ్ 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 అనే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్లో ఏంది అంటే, సూర్యాన్ని వాళ్ళ మామ బెదిరిస్తాడనమాట. ఇప్పుడు జానీని వచ్చేసి నేను కనపడకుండా పోతుంది, అలాగే వాళ్ళ లాస్ట్ చెల్లి స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూలు గోడ కూలిపోయి చనిపోతుంది, గౌతమి కాలేజీకి వెళ్ళిన తర్వాత కనపడకుండా పోతుంది, ఇంకా వాళ్ళ నాయనమ్మ అంటావా పాము కాటేసి చచ్చిపోతుంది, వాళ్ళ అమ్మ అంటావా ఇదంతా చూసి నాకు చచ్చిపోతుంది అని చెప్పి బెదిరిస్తే దానికి పెళ్లి కొప్పేసుకుంటారా? మరి జానును ప్రేమించాడు కదా, అదేమవుతుంది? హీరో అనేవాడు ఎట్టుండాలా, నువ్వు రా నేను చూసుకుందామా అనేటట్టు ఉండాలా. ఇన్ని చేస్తున్నావు అని చెప్పేసి ఉంటుంది కదా, మొబైల్ రికార్డ్ చేసి పోలీసులకు అప్పు చెప్పాలా. అంతేగాని పిరికోడులాగా నువ్వేం చేస్తే నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి గంగిరెద్దులాగా తలోపుతున్నాడు సూర్య. వేసి ముక్కు మీద ఒకటి గుద్దదాం అనిపించింది. అంత కోపం వచ్చింది నాకు సూర్యాన్ని చూస్తూ ఉంటే. సరే, ఇంకా మొత్తానికి సరే ఇంకా వాళ్ళని ఏమీ చెయ్యొద్దులే అని చెప్పనంటాడు. ఈరోజు కాబట్టి నువ్వు కాపాడావు సూర్య. ఇదిగో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, నందు మురళి, వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు కారుతో గుద్దిపిచ్చేస్తాను అని చెప్పనంటాడు. సరే వాళ్ళని ఏమి చేయొద్దు, నేను పెళ్ళికి ఒప్పుకుంటానులే, ఎందుకు ఇదంతా అని చెప్పనంటే, నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలా, ఆ తర్వాత వాళ్ళ అన్నీ ఆపేస్తాను అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సరే అని చెప్పి సైలెంట్గా కారెక్కి కూర్చుంటాడు, తగుందినమ్మా అనుకుంటా. సరే, ఇంకా ఇంటికి వచ్చేస్తారు కదా, ఇంకా జాను వాళ్ళని చెప్పిస్తారు. జాను సూర్య వెళ్ళిపోయి ఉంటాడా లేదా, బెంగళూరుకి పోయి ఉంటాడా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అంటే తనని ఇంకా లవ్ చేస్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు కదా, తనకి హోప్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడే ఉందాము, ఈ ఊళ్ళోనే ఉందాము, అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉందాము అని చెప్పి తనైతే అనుకుంటా ఉంది కదా. ఇంకైతే అత్త కోడలు ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారబ్బా. అసలు నేను చూస్తా ఉన్నా అత్త కోడలు ఇంత బాగా మంచిగా ఎక్కడ మాట్లాడుకోదో నాకు తెలియదు. చూడాల అసలు పడనే పడదు, ఇరుదురు వాళ్ళిద్దరు. అలాంటిది అత్త కోడలు ఇంత ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తతో కోడలు అంటుంది, మనకి దేవుడు ఎందుకు మనకి ఇంత కష్టాలు పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటుంది. అలాగే ఆవిడ కూడా వచ్చేసి వాళ్ళ కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నా కొడుకుంటే ఇలా అమ్మ మాత్రలు వేసుకున్నావా, అమ్మ తిన్నావా అని పదే అడిగేవాడు అని చెప్పి దాని గురించి తలుచుకొని వాళ్ళు అత్త కూడా బాధపడుతుంటే కోడలు వచ్చి అడుగుతుంది అనమాట, మీరు ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతున్నారు అంటే ఆమె వాళ్ళ చిన్ననాటి విషయం గురించి చెప్తుంది. వాళ్ళ నాన్న చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఇప్పుడేమో కొడుకు చనిపోయాడు, అయినా సరే ఇలా నవ్వుతూనే ఉంటాను నేను, బాధ్యతలు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా ఆమె చెప్పేది మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత కష్టాల్లో ఉన్నా నవ్వుతూనే ఉంటుంది. అది చాలామందికి రాదు. బాధపడుతుంటాయో అని చెప్పి దాంట్లోనే కుంగిపోతారు, కానీ బాధల్లో కూడా హ్యాపీనెస్ని ఎవరు ఎత్తుక్కోలేరు. పాపం ఆవిడైతే అంత హ్యాపీగా ఉంటుంది. సరే, ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా జాను వచ్చేసి, అబ్బా ఇతను వెళ్ళాడా లేదా, నాకు అసలు ఫోనే చేయలేదా, ఎట్లా పోయి ఉంటాడు అని చెప్పేసి సూర్యకి ఫోన్ చేస్తుంది. సూర్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడో లేదో తెలీదు, అక్కడితో ఆపేస్తున్నాడు అనమాట. రేపటి ఎపిసోడ్లో సింహాద్రి జాను వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసి నా కూతురికి పెళ్ళయింది, ఆ తోటలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నేను, అది పెళ్లి జరుపుతున్నా నేను, పెళ్ళి కోసము ఆ తోటకే తీసుకెళ్తున్నా నేను అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. జాను అయితే షేక్ అవుతుంది. ఎందుకు ఇలాగా సూర్య ఎందుకు పద్దాక ఇలా మోసం చేస్తున్నాడని చెప్పేసి షేక్ అవుతుంది. అసలు ఆ సూర్య ఏమనుకుంటున్నాడో, ఆ డైరెక్టర్ సూర్యని ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు పెట్టాడో, ఆ సూర్యని ఎంత పిరికివాడిగా ఎందుకు చేస్తున్నాడో ఆ రాసిన డైరెక్టర్కే తెలియాలా. ఈరోజు జరిగిన ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఉంటాను, బాయ్.